రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ డిఆర్ దానికి సంబంధించి 75 అలాగే 62 అయితే మనం 10 రోజుల కిందటైతే విత్తనాలు అయితే వేసాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేడి గాలులకు కానీ లేకపోతే ఈ ఎల్లినో ప్రాబ్లం వల్ల అయితే నారైతే మంచి గ్రోత్ అయితే రావడం లేదు. ఇంకోటి మనం చూస్తుంటే మనం ప్రధాన పొలంలో దీన్ని నాటేసినప్పుడు రూట్ డెవలప్మెంట్ సరిగ్గా లేనప్పుడు నిలదొక్కు అన్నమాట. తొందరగా నిలదొక్కునే పరిస్థితి లేట్ అవుతుంది. దాని తర్వాత దాని పిలకలు చేసే టైమింగ్ వచ్చేస్తుంది. దాని తర్వాత పిలకలు అనేది సరిగ్గా లేకపోవడం, దిగుబడులు పడిపోవడం ఇవన్నీ ఉండదండి. మనం ఇది అంటారు కదా, మొక్కై వంగందే మోనై వంగదని, ఆ టైప్ అయితే మాత్రం దీనికి బాగా సూట్ అయ్యిద్ది అని చెప్పొచ్చు. మనం మొక్క దశలోనే మనం నార్మల్ దశలోనే ఈ హిందుస్థాన్ పవర్ ప్యాక్ అనేది సరైన సమయంలో వేసుకోవడం వల్ల దీన్ని ప్రధానంగా 4 సమయాల్లో వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజీ 10 రోజులకి, దాని తర్వాత మనం ప్రధాన పొలం నాటేసిన తర్వాత అంటే 25 నుంచి 35 రోజుల దశలో. ఎందుకంటే అప్పుడు ప్రధానంగా నారుమడికి పిలకలు అనేది బాగా రావాలన్నమాట. పిలకలు రావాలంటే మనం హిందుస్థాన్ పవర్ ప్యాక్ వేసుకోవడం వల్ల పిలకలు అనేది విపరీతంగా రావడానికి, అలాగే రూట్ డెవలప్మెంట్ బాగా అవడానికి అయితే ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ ఇంకో దశ ఏంటంటే పాలు పోసుకునే దశ, అంటే చిగురు అంటాం. ఆ దశలో వేసుకోవడం వల్ల కంకి అనేది సడింపుగా లోపల నుంచి కూడా మన పొట్ట దశలో బాగా రావడానికి అయితే ఉపయోగపడుతుంది. మరి లాస్ట్ దశ ఏంటంటే మనం గింజ పాలు పోసి వేసుకునే టైంలో, అప్పుడు ఏంటంటే పత్తి గింజ పాలు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ పంటకు కూడా ఇది వేయటం వల్ల ముందుగానే మనం సాయిల్ని రెడీ చేసుకున్నట్టు అంతా మన ప్రోటీన్ అండ్ ఫుడ్ అంతా కూడా రెడీ చేసి పెట్టి మనం నెక్స్ట్ పంట వేసుకుంటానికి కూడా ఈ ఉపయోగపడుతుంది. ఇది ఎకరానికి 1 కేజీ మీరు వేసేటటువంటి యూరియా కానీ డిఏపి కానీ 20 కానీ ఏదైనా సరే కలిపి ఎకరానికి 1 కేజీ అయితే వేసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంటే ప్రధానంగా మన నారుమడికి అయితే వేసుకున్నాం. ఇది ఎలా వేసుకున్నాం అంటే నారు అయితే చివళ్ళ మాడిపోవటం ఈ గాలుపులకి, అలాగే రూట్ అనే డెవలప్మెంట్ అయితే కాలేదని చెప్పొచ్చు. 10 రోజులు నారుమడి అంటే నాకు తెలిసి 5-6 రోజులు నారుమడిలో అనిపిస్తుంది నాకు. 10 రోజులు అయింది ఇంచుమించు. 10 రోజుల పైన కానీ లోపు అయితే కాదు. మనం చూసినట్టు దీన్ని వాడటం వల్ల నాకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు చూడొచ్చు, నేను ఇంకొక వారంలో మీకు దీని యొక్క రిజల్ట్ అనేది నేను మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ వీడియో కూడా తీయడం అయితే జరిగింది, ఫుల్ వీడియో, దీని గురించి పూర్తి సమాచారం. అసలు ప్రధానంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, అది ఏ విధంగా మన మొక్కలకు ఉపయోగపడుతుందని చూద్దాం. దీంట్లో చూస్తున్నట్టు హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాడటం వల్ల ఆరోగ్యం, మెయిన్గా నేల ఆరోగ్యం అనేది అయితే పెరగడానికి అయితే ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. దాని తర్వాత అమినో యాసిడ్ మనం మొక్కల్లో ప్రోటీన్ నిర్మాణానికి అవసరం అవుతుంది. దాని తర్వాత సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ చూస్తే సహజంగా ఇది సముద్రం నాచు నుంచి అయితే తయారు చేసిందని చెప్పొచ్చు. ఇది వేరు అభివృద్ధికి అయితే ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. తర్వాత న్యూట్రియన్స్, ఇది మనం న్యూట్రియన్స్ చూస్తున్నట్టయితే మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్క అందిస్తుంది, అంటే ఆహారాన్ని మొత్తం కూడా ఇచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇక దీని ప్రయోజనాలు నార్మడైనా ఊరైనా ఏదైనా సరే మొక్క ఆరోగ్యం ఉండటానికి, రూట్ డెవలప్మెంట్ బాగుండటానికి అన్ని విధాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు హిందుస్థాన్కి సంబంధించినటువంటి ఈ పవర్ ప్యాక్. ఓకేనా, మనం దీని